చంద్రబాబు కుటుంబం కోసం ఇష్టారాజ్యంగా రూల్స్ ను బ్రేక్ చేస్తున్నారు అధికారులు. రాజధాని ప్రాంతంలో సీఎం కోడలు నారా బ్రాహ్మణి 25,000 చదరపు గజాల స్థలాన్ని కొన్నారు. ఆ ప్లాట్లో 100 కోట్లతో అత్యాధునిక ప్యాలెస్ ను నిర్మిస్తున్నారు. ఈ ప్లాట్ దక్షిణం వైపు రెసిడెన్షియల్ స్థలం ఖాళీగా ఉన్నట్లుగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లో స్పష్టం చేశారు. బ్రహ్మణి ఆ ఫ్లాట్ ను కొన్నాక ఖాళీ స్థలాన్ని హరిత ప్రాంతంగా మార్చేశారు సిఆర్డీఏ అధికారులు. అక్కడ మరెవరికి పట్టాలు ఇవ్వకూడదని ఎత్తుగడ వేశారు. రాజధానికి భూ సమీకరణ కింద భూమి ఇచ్చిన ప్లాట్లలో రైతులకు నష్టం జరిగినా కూటమి సర్కార్ అప్పట్లో స్పందించలేదు. తనకు చెరువులోని పల్లపు ప్రాంతంలో రెసిడెన్షియల్ ప్లాట్ ఇచ్చారని, మరో చోట ప్లాట్ కేటాయించాలని ఓ రైతు పదే పదే కోరినా స్పందించలేదు. తనకు న్యాయం జరగలేదని 2025 డిసెంబర్ 26న మందడంలో నిర్వహించిన సమావేశంలో దొండపాటి రామారావు అనే రైతు ఆవేదనతో కుప్పకూలి కన్నుమూశారు. రాజధానికి భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన అనేక మంది రైతులది ఇదే పరిస్థితి. కానీ సీఎం చంద్రబాబు కుటుంబం, మంత్రులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలకు మాత్రం వారు ఎలా కావాలంటే అలా ప్లాట్లను సిఆర్డీఏ కేటాయించడం, అందులో మార్పులు ఇష్టారాజ్యంగా చేసేస్తోంది. రాజధాని ప్రధాన ప్రాంతంలో సచివాలయం టవర్లు, హైకోర్టు, అసెంబ్లీ భవంతులు నిర్మిస్తున్న ప్రాంతానికి కూతవేటు దూరంలో వెలగపూడికి సమీపంలో అత్యాధునిక వసతులతో బాబు కుటుంబం భారీ భవంతిని నిర్మిస్తోంది. 100 కోట్ల వ్యయంతో 25,000 గజాల్లో ప్యాలెస్ కడుతున్నారు. బ్రాహ్మణి ట్రస్టీగా ఉన్న నివాస ట్రస్ట్ పేరు మీద 18.75 కోట్లకు 2025 ఏప్రిల్ 2న భూమిని కొనుగోలు చేశారు. ఆ మేరకు మంగళగిరి సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో కొనుగోలు చేసిన భూమికి ఉత్తరం వైపున హరిత ప్రాంతంగా పేర్కొన్నారు. దక్షిణం వైపున రెసిడెన్షియల్ ఖాళీ స్థలాన్ని కూడా హరిత ప్రాంతంగా సిఆర్డీఏ మార్చేసింది. దీంతో 3,670 గజాల రెసిడెన్షియల్ ఖాళీ స్థలం హరిత ప్రాంతంగా మారిపోయింది. ఎవరి ఒత్తిడితో ఇలా చేశారని రాజధాని రైతులు నిలదీస్తున్నారు. ఆ భూమి రెసిడెన్షియల్ ఖాళీ ప్రాంతంగా ఉండి ఉంటే ఎకరం చొప్పున రాజధానికి భూములు ఇచ్చిన 3 రైతులకు 1000 గజాల చొప్పున రెసిడెన్షియల్ ప్లాట్లు కేటాయించే అవకాశం ఉండేదని రైతులు అంటున్నారు. చెరువుల్లో, ముంపు ప్రాంతంలో రైతులకు కేటాయించిన రెసిడెన్షియల్ ప్లాట్లను ఆ ఖాళీ స్థలంలోకి మార్చే అవకాశం ఉండేదని స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల తమకు తీవ్రంగా అన్యాయం జరిగిందని రైతులు మండిపడుతున్నారు. 3,670 గజాల రెసిడెన్షియల్ ఖాళీ స్థలాన్ని హరిత ప్రాంతంగా మార్చేయడం వల్ల సిఆర్డీఏకు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని స్పష్టం చేస్తున్నారు. వెలగపూడిలో నారా బ్రాహ్మణి 25,000 గజాలను 18.75 కోట్లకు కొనుగోలు చేశారంటే గజం ధర 7,500. అక్కడ రెసిడెన్షియల్ స్థలం ధర వాస్తవంగా గజం 7,500 అని మేధావులు, రైతులు ప్రశ్నిస్తున్నారు. లేదంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేశారా అని నిలదీస్తున్నారు. ఒకవేళ ఎక్కువ ధరకు కొనుగోలు చేసి ఉంటే రిజిస్ట్రేషన్ ఫీజు ఎగ్గొట్టినట్లేనని స్పష్టం చేస్తున్నారు. ఆ క్రమంలో ఆదాయపు పన్ను కూడా ఎగ్గొట్టినట్లేనని తేల్చి చెబుతున్నారు. బాబు కోడలు కొన్న భూమి ధరను బట్టి చూస్తే ప్రధాన రాజధాని ప్రాంతంలో ఎకరం ధర 3.63 కోట్లే. రాజధాని నిర్మాణ పనుల కోసం కూటమి సర్కార్ ఇప్పటికే 47,387 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఈ లెక్కన ఆ అప్పును వడ్డీతో సహా తీర్చాలంటే కనీసం 15,000 ఎకరాలు అమ్మాల్సి ఉంటుందని ఆర్థికవేత్తలు లెక్కలు వేస్తున్నారు. కానీ రాజధాని ప్రాంతంలో అంత భూమి అందుబాటులో లేదు. ఈ లెక్కన అప్పు తీర్చాలంటే రాష్ట్ర బడ్జెట్ నుంచి, అంటే ప్రజలు చెల్లించే పన్నుల నుంచి నిధులు కేటాయించాల్సిందే. అలాంటప్పుడు అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ సిటీ ఎలా అవుతుందని మేధావులు, ఆర్థికవేత్తలు నిలదీస్తున్నారు.